హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. సో ఇప్పుడైతే టైం అయితే 10 అవుతుంది. మనం అయితే షాప్ కాడికి వచ్చినాం. బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే షాప్ దగ్గర అనమాట. సో ఇప్పుడైతే మనం అయితే ఫస్ట్ అయితే టిఫిన్ చేద్దాం. టిఫిన్ చేసి షాప్ తీద్దాం. ఎక్కడ టిఫిన్ చేద్దామంటే ఇవాళ అయితే చాలా రోజులు అనుకుంటున్నా పెసరట్టు తినాలని. పెసరట్టు మన సిరిసిల్ల ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ బెస్ట్ ఉంటుందో తెలుసుకొని మరీ వెళ్తా. చూద్దాం, సెర్చ్ చేద్దాం, ఫస్ట్ తిరుగుదాం, కొద్దిగా తిరిగి ఎక్కడ బాగుంటుందో తెలుసుకొని పెసరట్టు తిన్నాం ఇవాళ. చలో. సో ఇప్పుడైతే మనం అయితే రాఘవేంద్ర భవన్కి వచ్చాం. గాంధీ దగ్గర ఉంటే రాఘవేంద్ర భవన్లో పెసరట్టు సూపర్ ఉంటుంది అనమాట. నేను దానికోసం అయితే ప్రత్యేకించి అయితే వీడియో తీయడానికి వచ్చిన. చూడండి, ఇంకో హస్ వేసిండు, ఉల్లిగడ్డ వేసిండు, అల్లం వేసిండు, కొత్తిమీర వేసిండు, క్యారెట్ కూడా వేసిండు, అల్లగడ్డ కర్రీ ఇచ్చిండు. దానికైతే ఇంకో చట్నీ ఇచ్చేసిండు, అల్లం చట్నీ, సాంబారు, ఇంకో పల్లి చట్నీ వేరే ఉంటది అన్నమాట. పోమే కదా. సో తీసుకుంటున్నా ఇట్లా కొద్దిగా అంత ఉంచుకొని చట్నీలు అద్దుకొని ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకుంటా శనార్థులా. నిజంగా సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. అన్నం చెప్తానంటే కాలిపోతుంది. ఎక్సలెంట్ అని చెప్పచ్చు. నేను కూడా ట్రై చేసి చూడరు, మంచిగా లేకపోతే నాకు కామెంట్ చేయి. పెసరట్టు మాత్రం మామూలు లేదు. అంతే. నిజంగా పెసరట్ల మాత్రం అల్లం అయితే అక్కడ తగులుతుంది. సూపర్ ఉంది టేస్ట్. అల్లం గీరేసిండు కొద్దిగా, కానీ మామూలు లేదు. మీరు కూడా ట్రై చేయరు, ఆల్రెడీ బెటర్ ఉంటుంది. తర్వాత అయితే ఒక 2 అయితే కూర అయితే తీసుకున్నా. కూర కూడా సూపర్ ఉన్నది. టేస్ట్ అయితే ఆలు కర్రీ ఉన్నది. చూడొచ్చు, మీకు చూడడానికనే ఎమ్మి ఎమ్మి కనిపిస్తుంది. టేస్ట్ మాత్రం 100% సూపర్ ఉంది. ట్రై చేయరు మీరు కూడా ఎట్లా అని చెప్పి మంచి అనిపిస్తుంది నాకైతే. టేస్ట్ అయితే నేను తింటే మాత్రం నాకైతే హైలైట్ అనిపించింది, ఎందుకంటే అది సూపర్ ఉన్నది. నిజంగా చూసుకోవచ్చు. ఆయిల్ కూడా ఇంకా పూరికి తక్కువ ఉన్నది. చట్నీ కూడా నీట్గా ఉంది. సాంబార్ కూడా బాగుంది. కర్రీ కూడా ఎక్సలెంట్ ఉంది. టేస్ట్ మాత్రం పెసరట్టు అయితే ఇంకా హైలైట్. ఇంకా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా అది తినాల్సిందే. సో ఇప్పుడైతే మంచి కాఫీ అయితే పెసరట్టు మాత్రం అదిరిపోయింది. నిజంగా చెప్తా, చాలా బాగుంది. కాఫీ ఇక్కడ ఉన్నంత బాగా కాఫీ అయితే నాకు అయితే ఎక్కడ అనిపించలేదు. నేను అన్ని జాలదైనా కాఫీ కానీ ఇక కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది, మంచి అనిపిస్తుంది. ఈ కాంటినెంటల్ పౌడర్ ఉంది కావచ్చు, కొంచెం వేరే ఉంటది, బాగా అనిపిస్తుంది. కాఫీ అయితే ఫీలే వేరే ఉంటాయి. మంచిగా ఇలా కూడా అయితే మన అయితే 4:30 అవుతుంది. మన అయితే మన చాయ్ బ్రో కాడికి వచ్చిన మహేష్ భాయ్ కలిసి హెల్త్ మన బాగాలేకుండా ఆగుతలేడు. ఇంకా నేను అట్లా అంటే దోస్తులు అసలు ఫోన్ ఎందుకు లావాడతలేవన్నా? ఫోన్ లావట్టి ఆల్రెడీ లావాడతలేడు, టార్చర్ పెడుతుడు. ఇప్పుడు కూడా 5-6 ఫోన్లు చేస్తే పోతాను. మనకి మన హెల్త్ బాగాలేకుండా నీ హెల్త్ మంచిగా లేదా? డామేజ్ ఉంది, చేయి డామేజ్ ఉంది. నాది ఇప్పుడు నాదైంది. చిన్న ముచ్చట చెప్తా ప్లీజ్. చెప్పు. కాదన్నా, నువ్వు 10K సబ్స్క్రైబర్లు ఉన్నారు, దేవుని దయతో సక్సెస్ అయినావు. నాకు 100K దగ్గర ఉన్నా అంటే నేను 100కు దగ్గర ఉన్నాను, 10కి దగ్గర ఉన్నావు. 10 నువ్వే షిఫ్ట్ కార్ కొన్నావని చెప్తే అన్న ఇప్పుడు నన్ను నా ఫ్యాన్స్ ఏమడగాలి? మోయిస్ బై బెంజ్ కార్ ఎందుకు కొనలే? నువ్వు పైసలు జమ అవుతున్నాయి, ఖర్చు పెడుతున్నా, అంతే తేడా. అమ్మతో రూపాయి జమ చేస్తలే. ఆల్ ఇండియా టూర్ పోయేటప్పుడు మాత్రం నువ్వు స్టిక్కరింగ్ అయితే ఫ్రీ చేయాలి. నువ్వు చెయ్యలేదు అనుకో,
చేసుడే. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది. మా సీనన్న జోలికి వస్తే లొల్లి అవుతుంది. సో అందరు కూడా సపోర్ట్ చేయరి. డైలాగ్ సీనన్న చాలా మంచి వ్యక్తి. చెయ్యి డామేజ్ అయింది, దీని గురించి ఒక లైక్ కొట్టుర్రి. మీకు దండం పెడతా, దోస్తులకు like కొట్టుర్రి. ప్రేమతో కొడతారు కానీ. సో అయితే అందరు కూడా సపోర్ట్ చేయరు. మా చాయ్ బ్రో అడ్డా, చాయ్ బ్రో పక్కన తప్పితే వేరే కాడ ఉన్నాం. మన హెల్త్ బాగాలేకుండా అప్పటి నుంచి వెళ్ళి మనకి ఇవ్వాలనే కలిసిండు. కలిసి ఒక ఛాయ్ తాగుదామని చెప్పి మాట్లాడదామని ఎట్లా ఆడదామని వచ్చిన. అన్నా, ఏం హెల్త్ బాగాలేదు అన్నది ఏది వానికి తెలియదు కదా ముచ్చట. అన్న, అది ఫేక్ అని నీకు తెలియదా? మరి అది ఫేక్ అనే మనం చేసి ప్రజలలో చైతన్యం కల్పించేందుకు. ఈ దర్గాలు దొంగ బాబాలు వాళ్ళు వీళ్ళు లేరని చెప్పేందుకు చైతన్యం గురించి మనం వీడియో తీసినాం. అది ముచ్చట. నా హెల్త్ బాగాలేదు, ఏమైంది? అప్పుడు బాగాలేదు, ఎంజోగ్రామ్ అయినప్పుడు బాగాలేదు. ఇప్పుడు సూపర్ బ్రహ్మాండంగా ఉంది. ఓకే, సిరిసిల్ల శ్రీను యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఛాయ్ తాగుదాం. కామెంట్ పెట్టుర్రి. నువ్వు ఫోన్ ఎందులో అవుతాను? లావడతలే ఎందుకు ఫోన్ ఆడుతున్నాడు. నెంబర్ పెడతా నీ నెంబర్ ఇలా అంత మందికి నువ్వు అన్నా, నువ్వు వద్దన్నా నా 100K కాగానే నా సబ్స్క్రైబర్లకు మాట ఇచ్చిన వీడియో నేను పెడుతున్నా. నా ఫోన్ నంబర్ కూడా పెడతా. ఫోన్ నెంబర్ మనకి ఎప్పటికి మొత్తం అందరికి అదే అవైలబుల్ ఉంటాడు. మంచిగా నెంబర్ పెడతాం, నెంబర్ పెట్టిందా నంబర్ పెడదాం. అండ్ ఇంకో ముచ్చాడు ఏంటంటే దోస్తులు, నాది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. MOEESBHA భాయ్ అని కొట్టగానే యూట్యూబ్ సర్చ్ లో మన ఛానల్ వచ్చేస్తే సబ్స్క్రైబ్ చేయరి. కింద మీద ఉప్పు సిరిసిలక తోపు. అన్న నువ్వు కూడా మంచి తోపు. అందరం మనం కలిసి ఇంకా కొత్త యూట్యూబర్లు ఎవరైనా ఉంటే సీనాన్ని కలవరి. అందరు షాప్ మున్సిపల్ ముంగట రేడియం షాప్ ఉంటది. కలవరి ప్రతి ఒక్కరికి నేను సపోర్ట్ చేస్తా. ఏం డౌట్ ఉన్నా వచ్చి కలవరి. మీకు ఛానల్ గ్రోతింగ్ లేకున్నా దానికి టెక్నీషియన్ వర్క్ అన్ని మనకు మాక్సిమం అయిన కాడికి నాకు తెలిసిన కాడికి 100% అన్నిటి చెప్తా. హోమాల పడకుండా నాకు వచ్చి కలవరి. ఇప్పుడు చూడు సీనన్న వెనక నేను కూడా ఉంటాయి. చూడు ఇప్పుడు కూడా వెనకనే ఉన్నా. ఎందుకంటే అన్న ముంగట నిలబడే ప్రేమ పెద్ద తోపు మీకు తెలియదు.